నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, అదేవిధంగా మాజీ బంగ్లాదేశ్ హోంశాఖ అయినటువంటి ఖాన్ కమల్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ చౌదరి అబ్దుల్లా, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరికి ICT ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ వీళ్ళ ముగ్గురికి కూడా శిక్షను ఖరారు చేసింది. ఎందుకంటే 2024 జూలై అండ్ ఆగస్ట్ మధ్య జరిగిన బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక విధ్వంసం ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాదాపు అప్పటి జరిగినటువంటి ఒక నిరసనలలో 1400 మంది మరణించారు. అయితే వీటికి సంబంధించి ఈ ముగ్గురిని కూడా బాధ్యులు చేస్తూ ఈ 1400 మంది చనిపోవడానికి ఖచ్చితంగా బాధ్యులు ఈ ముగ్గురే అని చెప్పేసి ICT ఏదైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ ముగ్గురు కూడా శిక్షను ఖరారు చేసింది. అయితే ఎందుకు ఏమిటి అంటే గతంలో 2024 నుంచి జూలై అండ్ ఆగస్టు మధ్యలో జరిగినటువంటి ఒక గొడవలకి దాదాపు 1400 మంది మరణించారు కాబట్టి. అయితే 1400 మరణిస్తేనే దాదాపు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఒక షేక్ హసీనా కావచ్చు, అదేవిధంగా మనకి ఖాన్ ఎవరైతే ఉన్నారో ఖాన్ కమల్ గారు కావచ్చు, అప్పట్లో మాజీ హోంశాఖ, ఈ ఇద్దరికి కూడా మరణ శిక్ష ఉరిశిక్షణ అయితే విధించింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇన్స్పెక్టర్ అయినటువంటి ఒక చౌదరి అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో ఆయనకి 5 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఎందుకని 5 ఏళ్ళు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రధాని మంత్రి ఎవరైతే షేక్ హసీనా కావచ్చు, అదేవిధంగా అప్పటి హోంశాఖ అయినటువంటి ఒక ఖాన్ కమల్ కావచ్చు, వీరిద్దరూ కూడా నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత దారుణంగా ఏం చేశారు, ఎలాంటి పథక రచన చేశారు, పగడ్బందీగా వీళ్ళని చిత్రహింసలు పెడతానికి చేసినటువంటి ఒక పన్నాగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక అంటే అప్రూవర్గా మారిపోయి ఆయన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆయనకి కొంత ఉపశమనం కల్పిస్తూ 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అయితే వేశారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే 2024 జూలై అండ్ ఆగస్టు మధ్యలో జరిగినటువంటి ఇష్యూకి మాత్రమే 1400 మంది బలయ్యారు. కాకపోతే దీనికన్నా విధ్వంసకరమైనటువంటిది ఏంటిదంటే ఏపీలో 2019 నుంచి 24 దాకా 1,00,000 మందికి దాదాపు చాలా మంది మరణించారు. ఎందుకు ఏమిటి ఎలా అంటే 14 మంది మాత్రమే బంగ్లాదేశ్లో, కానీ ఏపీలో దాదాపు 1,00,000 మందికి దగ్గరగా చనిపోవడం జరిగింది. ఎందుకంటే కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక్కొక్కటి తోతుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎప్పుడైతే రాజ్ కసరెడ్డి ఈ డబ్బులు మూటలు ఎక్కడైతే పెట్టారో వీటికి సంబంధించి ఒరిస్సాకు సంబంధించిన టీంకి తెలియడం, ఒక లేడీ ఈ యొక్క అట్టపెట్టల్ని మాయం చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే రాజ్ కసరెడ్డికి సంబంధించిన టీమ్స్ వాటిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, విఫలం చెందడం, లాస్ట్కి పోలీసులు దొరికిపోవడం. ఇవే కాకుండా ఎన్నో వేల మందిని, ఎంతో లక్షల మందిని పూర్తిగా ఆరోగ్యాలు కోల్పోయి మరణాలు సంభవించడానికి కారణమైనటువంటి ఒక వైసీపీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించి ఎలాంటి శిక్షలు పడాలని చెప్పైతే ఇప్పుడు ప్రశ్నలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి దాదాపు 1,00,000 మంది అయితే చనిపోయారని చెప్పేసి ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన నివేదికలోనే జిల్లాకి దాదాపు ఒక 7,000 నుంచి 9,000 మంది పైచులకు మరణించి ఉంటారని చెప్పి అయితే కొంత సమాచారం. అవే కాకుండా ఇప్పటికీ కూడా ఆ యొక్క కల్తీ మద్యం తాగి ఇప్పటికీ బెడ్ రిటర్న్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి చూసుకుంటే లివర్కి సంబంధించి కావచ్చు, లేదంటే మనకు మిగతా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిక్కర్ నుంచి వచ్చాయని చెప్పేసి చాలామంది డాక్టర్లు కన్సిడర్ చేస్తున్నారు. అంటే వారి యొక్క సంపాదన కోసం ఇంత పెద్ద విధ్వంసం చేసినటువంటి వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెంత పెద్ద శిక్ష పడాలనేది ఇప్పుడు చర్చిస్తున్నారు. అవే కాకుండా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది ఇంకోటి ఏంటి అంటే గతంలో కూడా మనం అనుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు అంటే వెంకన్న స్వామితో సమానంగా మనం లడ్డు పవిత్రతను మనం చూస్తుంటాం. అలాంటి లడ్డూని కూడా అసలుకి నెయ్యే కానటువంటి ఒక పదార్థం వాడి దాదాపు 68 లక్షల కిలోల సంబంధించి మనం చూసాం. ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఉపయోగించారని చెప్పేసి అంటే స్వచ్ఛమైనటువంటి ఒక నందిని నెయ్యిని కాకుండా వేరే బోలే బాబా అని AR డైరీ అని చెప్పి తీసుకొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కో టీం ఏదైతే చేసిందో వీరందరికీ కూడా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎవరైతే షేక్ హసీనాకు పడినటువంటి ఒక గతే పట్టాలని చెప్పి ఏపీలో ఉండేటువంటి ఒక ప్రజలు కోరుకుంటూ వస్తున్నారు. ఇవే కాకుండా
శాండ్ మైనింగ్ కావచ్చు, లేదా అటవీ భూములు కావచ్చు, లేదంటే మనకు సర్వే బుక్కుల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కావచ్చు, సర్వేకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా దాని యొక్క మెయిన్ కాపీస్ ఏవైతే ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాలని చెప్పి అనడం కావచ్చు, లేదా సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కావచ్చు. ఇవే కాకుండా ఎన్నో రకాలంటూ అక్కడ ఏపీపీఎస్సికి సంబంధించినట్టు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అందరినీ కూడా ఇరికించినటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత పెద్ద శిక్ష పడాలని చెప్పి అయితే కోరుతున్నారు. సో ఇవే కాకుండా జత్వాని కేసు కావచ్చు, ఇలా ఎన్నో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఏపీ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే మాజీ ప్రధానికి సంబంధించి ఏదైతే అంత పెద్ద శిక్ష అంటే ఉరిశిక్ష చేశారో, ఓన్లీ 1400 మంది చనిపోయినటువంటి ఒక దానికి బాధ్యులుగా వీళ్ళని చేశారని చెప్పి లక్షల్లో చనిపోయిన వారికి సంబంధించిన వాళ్ళని ఎవరు బాధ్యులు, వాళ్ళ మరణానికి ఎవరు కారకులు అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఏదైతే మేనిఫెస్టో, ఏదైతే పొలిటికల్ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి చూసుకుంటే పూర్తి మద్యపాన నిషేధం చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తా అన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు ఎట్టెళ్ళాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవే కాకుండా మేనిఫెస్టో తీసి పక్కన పెట్టి కంప్లీట్గా విధ్వంసాన్ని సృష్టించి దాదాపు 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లినందుకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని చెప్పి అయితే ఇప్పుడు ఏపీ ప్రజలైతే అడుగుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా చట్టాలు చాలా కఠినంగా చేయాలని చెప్పేసి ఈ 21వ తారీఖు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కాబోతున్నారు. కాబట్టి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకొని తన అక్రమాస్తుల కేసులు కావచ్చు, అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యికి సంబంధించినవి కావచ్చు, ఇలా అన్ని పలు అంశాలకు సంబంధించి పలు కేసులన్నీ కూడా తోడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరెవరైతే భూములకు సంబంధించి కావచ్చు, లేదంటే మనకు రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి ఒక తక్కువ ధరకు కొన్నటువంటి ఒక ల్యాండ్లు కావచ్చు, జగనన్న ఇళ్లకు సంబంధించినటువంటి స్కాములు కావచ్చు, అన్ని స్కాములు కూడా బయట పెట్టాలని పెట్టి వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలని చెప్పి వీళ్ళ ద్వారా మరణించిన వాళ్ళకి సంబంధించి వీళ్ళనే బాధ్యులు చేస్తూ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్, అది ఖచ్చితంగా ఇక్కడ కూడా వర్తింప చేయాలని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు కోరుతూ వస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.